ACUT ma'am. And where are you from? Thank you. I am the one who stopped her. Good. You are ACUT ma'am. ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షత వహించవలసిందిగా శ్రీమతి ఇలా త్రిపాఠి గారు IAS ACUT వారికి హృదయపూర్వక స్వాగతం. గౌరవనీయులు శ్రీ శుభం ప్రకాష్ గారు RDO బోధర్ వారికి హృదయపూర్వక శ్రీ భుజంగరావు గారు అదనపు కలెక్టర్ స్థానిక సంస్థ గారు అదనపు కలెక్టర్ రెవెన్యూ వేదికపైన ఆశీనులైన గౌరవనీయులు ప్రారంభించవలసిందిగా కోరుతూ జ్ఞానం ఆరోగ్యం ధన సంపదాం శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే దీపజ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి జనార్దన దీపో హరతు మే పాపం దీపజ్యోతి నమోస్తుతే యా శివనామరూపాభ్యాం యా దేవీం సర్వమంగళ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. సబ్ కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, వేదిక మీద ఉన్న అధికారులకి, ఇక్కడ విచ్చేసిన ప్రెస్ వాళ్ళకి, ఆఫీసర్స్కి, ఎడ్యుకేషన్ శాఖ నుంచి ప్రత్యేకంగా ఈ సమావేశం కోసం వచ్చేసిన SOs, MEOs, HMs అందరికీ నా యొక్క నమస్కారం. మేడం, మన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మనం గత 3 నెలలు చాలా ఘనంగా జరుపుకున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ఈరోజు సమీక్ష చేసుకోవడానికి మేడం ఇక్కడ రావడం జరిగింది. సో మేడం ఇచ్చిన గైడ్ లైన్స్ మేరకు, వారు ఇచ్చిన నిర్దేశాల మేరకు మనం ఒక సూక్ష్మంగా ఒక నివేదిక కూడా తయారు చేశాము. దీంట్లో ఫార్మాట్ ఎలా ఉంటుంది అంటే, సంబంధించిన శాఖ అధికారులు వాళ్ళు ఇక్కడ వచ్చి ఆ 99 రోజు కార్యాచరణ ఒకసారి మేడంకి బ్రీఫ్గా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. యాంకర్స్ కూడా ఎవరైతే మీ అందరికీ ఆల్రెడీ ఆ క్రమ సంఖ్య ఏంటి అనేది ముందే తెలియజేయడం జరిగింది. దయచేసి దాన్ని పాటించండి, సమయాన్ని కూడా దృష్టిలో పెట్టండి. మన ప్రజాపాలన కార్యక్రమానికి సమీక్ష అయిపోయిన తర్వాత రెస్పెక్టెడ్ సెక్రటరీ మేడం, మన ఎడ్యుకేషన్ శాఖ మీద కూడా మ్యామ్ మేము తీసుకున్న చోరల్ లాబీ అని కూడా తమకి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం మ్యామ్. సో అది కూడా DO గారిని రెడీ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. సో వి విల్ రివ్యూ ఉంటుంది, వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. రెస్పెక్ట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పైన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మనం ఈరోజు నేను ప్రజెంటేషన్ ఇస్తున్నాను. దీనికి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ నిజామాబాద్కి సంబంధించి మార్చి 6 నుండి ఏదైతే మనం ప్రజా ప్రణాళిక ప్రారంభించడం జరిగిందో దానిలో భాగంగా మొదటగా శానిటేషన్ యాక్టివిటీకి సంబంధించిన దానిపైన ఇనిషియల్గా మనకు DS స్టాచ్యూ నుండి మేము DS స్టాచ్యూ దగ్గర హ్యూమన్ చైన్ ఫామ్ చేసి జిల్లా కలెక్టర్ గారు మరియు గౌరవ మేయర్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు అందరి సమక్షంలో ఆ రోజు ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది మేడం. అందులో SHG మహిళలు, అలాగే శానిటరీ జవాన్స్ వీళ్ళందరితో పాటుగా దాదాపుగా ఒక 800 మంది నుండి మేము హ్యూమన్ చైన్ ఫామ్ చేసి అక్కడి నుండి ర్యాలీగా వెళ్ళడం జరిగింది మేడం. అంటే ఇది ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం దీనికి సంబంధించి. అలాగే ర్యాలీ ఒకటి శానిటేషన్ క్లీన్ చేసి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మేడం అన్ని సర్కిల్స్లో కూడా అదే రోజు ఎట్ ఏ టైం కూడా అందరినీ కూడా సెన్సిటైజేషన్ కోసము ఈ కార్యక్రమాలు టేకప్ చేయడం జరిగింది మేడం. ముఖ్యంగా మేడం మనము ఈ ప్రజా ప్రణాళికలో భాగంగా 99 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా అండ్ ప్రీ మాన్సూన్ యాక్టివిటీస్ కింద మేడం ఈసారి మేడం 69 lakhs రూపీస్ మున్సిపల్ కార్పొరేషన్ శాంక్షన్స్ ఇచ్చేసి మెయిన్ డ్రైవ్స్ ఏవైతే ఉన్నాయి మేడం D53, D54 కెనాల్స్ వీటన్నిటిని కూడా టేకప్ చేయడం జరిగింది మేడం. మేడం అలాగే ఈ ప్రజాపాలనలో భాగంగా ఆల్ OHSRs అలాగే ELSRs ఏదైతే ఉన్నాయి మేడం వాటన్నిటిని ఇచ్చడం జరిగింది మేడం. మిగిలిన ఏదైతే 1,05,000 ఇది చేయడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో అంటే ఫస్ట్ అంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చేపట్టిన అన్ని కొత్త కార్యక్రమాలు కానీ లేకపోతే ఉన్న మంచి గవర్నెన్స్కి అందరికీ తెలియచేయాలి, అది ఒక ఉద్దేశం నెంబర్ 1. నెంబర్ 2, దీంట్లో ఎట్లా ఒక గవర్నెన్స్ ఉండాలి ఈ 99 డే ప్రోగ్రాంలో, ఎట్లా ఆ సిటిజన్ సెన్సిటివ్ గవర్నెన్స్ ఉండాలి, ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ ఉండాలి, గ్రీవెన్స్ ఓరియంటెడ్ గవర్నెన్స్ ఉండాలి అని ఆ మొట్టమొదటిగా ఉద్దేశాలు. సో ఇప్పుడు మీరు ఇది చెప్పారు
అంటే రిగార్డింగ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. సో దీంట్లో అంటే మీరు యాక్సెసిబుల్, అకౌంటబుల్, అవుట్కమ్ ఓరియంటెడ్ కొన్ని పనులు చేస్తుంటారు. కానీ దీంట్లో ముఖ్యంగా ఇప్పుడు అంటే ప్రజల వైపు నుంచి లేకపోతే ప్రజాప్రతినిధుల వైపు నుంచి ఏమేమి అంశం మీద ఇంకా చేస్తే బాగుంటుంది, దాని క్రింద కూడా మీరు కొద్దిగా ఫోకస్ చేయండి. ఎందుకంటే ఇది ఒక ఫస్ట్ విడతలో ఇది ఒక కార్యక్రమం 99 days చేపట్టడం జరిగింది. దాని తర్వాత దీంట్లో ఉన్న మా లెర్నింగ్స్ ఏమిటి అంటే ఏ స్కీమ్ చాలా బాగా ఆగుతుంది, ఆ స్కీమ్ బాగా ఆగడానికి కారణాలు ఏమిటి, మంచి స్కీమ్ ఉంది కానీ ప్రజలకి తెలియదు, ఆ అవేర్నెస్ గురించి ఏం ఫీడ్బ్యాక్ ఉంది, ఇంకా కొన్ని మొట్టమొదటిగా కమ్యూనిటీ సెంటర్ కొన్ని ప్రోగ్రామ్స్ కూడా మీ ముందు వస్తాయి. అది కూడా మీరు దయచేసి ఒక 4-5 పాయింట్స్ దాని మీద కూడా మీరు చెప్తే అదే మేము కన్సాలిడేట్ చేసి మళ్ళీ మీటింగ్ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంటుంది కాబట్టి వాళ్ళకి కూడా నేను చెప్తాను. ఎందుకంటే ఇది ఇప్పుడు కూడా ఈ స్థాయిలో 99 days లో ఒక్కొక్క శాఖ వారీగా ఆ చాలా డెప్త్ లో పని చేయడం జరిగింది 99 days లో. ఇన్ఫాక్ట్ 99 days ముందు ఒక 4-5 times గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తో చర్చ తర్వాతనే ఇలాంటి ఒక ప్రోగ్రామ్ ముందుకి వచ్చింది. సో ఇక్కడ వచ్చే ముందు కూడా అంటే 99 day ప్రోగ్రామ్ ఫస్ట్ డే నుంచి ఈ రోజు దాకా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద చాలా ఫోకస్డ్ గా ఉన్నారు. మొన్న సార్ వారి మీటింగ్ లోనే ప్రతి సీనియర్ ఆఫీసర్స్ జిల్లా వారీగా వెళ్ళిన తర్వాత ఈ అన్ని 99 day ప్రోగ్రామ్ క్రింద మాకు వచ్చిన ఒక 1 year లో కానీ 2 year లో ఏం చేస్తే ఇంకా బాగుంటుందని ఆ లెర్నింగ్స్ రావాలి. సో మై రిక్వెస్ట్ టు ద డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఇస్ ఒక 2-3 పాయింట్స్ అది కూడా ఒకవేళ మీ ప్రెజెంటేషన్ లో లేనప్పుడు. We have created lot of awareness among the public, madam. గ్రామ సభల ద్వారా ఇన్ ఆల్మోస్ట్ ఆల్ 545 గ్రామ పంచాయతీలో మన గౌరవ కలెక్టర్ గారు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం అన్ని పంచాయతీలో కూడా సెకండ్ ఏప్రిల్ నాడు గ్రామ సభలు కండక్ట్ చేసి అన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అంటే పిఆర్ డిపార్ట్మెంటే కాకుండా అదర్ లైన్ డిపార్ట్మెంట్స్ ఇప్పుడే వరుస క్రమంలో చెప్పినట్టుగా తర్వాత శాఖలు కూడా చెప్తారు మేడం. దాంట్లో భాగంగా ముఖ్యంగా మా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి శానిటేషన్ అండ్ ఫోకస్ ఎక్కువ చేశారు మేడం. విజువల్లీ క్లీనినెస్ అనేది ఇన్షూర్ చేసుకునే విధంగా వీ హ్యావ్ డన్ సమ్ ఎక్సర్సైజ్ మేడం. అండ్ అన్ని పంచాయతీలలో కూడా బ్లీచింగ్ పౌడరు, తర్వాత లైమ్, ఫినాయిల్ అండ్ అదర్ పారామీటర్స్ ఏవైతే శానిటేషన్ మెటీరియల్ ఉన్నాయో అవన్నీ కూడా ఇన్షూర్ చేసుకున్నాం మేడం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రోగ్రామ్ వాజ్ లాంచ్డ్ బై ద గవర్నమెంట్ 6th March నుంచి 12th June వరకు డిఫరెంట్ స్కీమ్స్ అండ్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళడానికి మనకు దిశానిర్దేశం చేసినారు. దాంట్లో మెయిన్గా మన హెల్త్ డిపార్ట్మెంట్లో 4 themes వచ్చేసి మేడం క్వాలిటీ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్స్. ఇందులో IPHS స్టాండర్డ్స్ ప్రకారంగా అన్ని ఫెసిలిటీస్లో మనము సెల్ఫ్ వ్యాలిడేషను, తర్వాత సెల్ఫ్ అసెస్మెంట్, తర్వాత వ్యాలిడేషన్ అండ్ గ్యాప్ అనాలిసిస్ చేస్తూ దాంట్లో ఫైనాన్షియల్ అండ్ నాన్ ఫైనాన్షియల్ గ్యాప్స్ చూసుకుంటూ మేడం 4 phases వర్క్ చేసినాం మేడం. టోటల్ 280 facilities మేము అసెస్మెంట్ చేయడం, సెల్ఫ్ అసెస్మెంట్ చేసినాము. 30% అంటే 89 facilitiesలో మనము డిస్ట్రిక్ట్ నుంచి టీమ్స్ వెళ్ళి అసెస్మెంట్ చేసినారు మేడం. ఫర్దర్గా కొంత మనకు బడ్జెట్ ఏదైతే ఉందో మేడం గ్యాప్, ఫైనాన్షియల్ గ్యాప్ వచ్చేసి 11 crores వరకు 11-12 crores వరకు మనకు గ్యాప్ అనేది వచ్చింది మేడం. మెయిన్లీ దిస్ వాజ్ రిపేర్స్, రెనోవేషన్స్, ప్లమ్, ఎలక్ట్రిసిటీ అండ్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ మేడం.